హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతూ ఉందో చూసినాం కదా. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు తర్వాత ప్రశ్నించే గొంతుకలన్నింటినీ ఎంత నిరంకుశంగా అరెస్టులు చేసి జైళ్ళలో పెడతా ఉన్నారో చూసినాం కదా. అయితే రీసెంట్గా అంటే వర్ర రవీందర్ రెడ్డి గత ఏడాది నవంబర్లో ఇల్లీగల్ డిటెన్షన్ అది యాక్చువల్గా అరెస్ట్ చేసిన 3 రోజుల తర్వాత కోర్టులో ఆయనను ప్రొడ్యూస్ చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా పుల్లూరు అలంపూర్ దగ్గర పుల్లూరు కర్నూలు జిల్లా బోర్డర్లో అక్కడ లిఫ్ట్ చేసిన ఆ సీసీటీవీ ఫుటేజ్ను వర్ర రవీందర్ రెడ్డి భార్య తర్వాత ఆమె తరఫున లాయర్లందరూ కూడా దాన్ని సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయడంతో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని కుక్క తిట్లు తిట్టింది హైకోర్టు. ఏమని? కోర్టులకే అబద్ధాలు చెప్తారా? మా ముందు ఉంచిన అఫిడవిట్లన్నీ తప్పుడువే. పోలీసులపై హైకోర్టు ధర్మాసనం మండిపాటు. వివరణ ఇవ్వండి, అన్ని తేలుస్తామని వ్యాఖ్య. ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతాం. ఆ లోపు పోలీసులు ఏమైనా చేయొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను సీల్డ్ కవర్లో భద్రపరచండి. తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధం కేసు. తాజాగా సీసీటీవీ ఫుటేజ్లో అడ్డంగా దొరికిన పోలీసులు నవంబర్ 8వ తేదీన రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న వైనం, కానీ 10న అదుపులోకి తీసుకున్నట్లు హైకోర్టుకు అఫిడవిట్లు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి వాస్తవాలు తెలిసిన కోర్టు. సో ఆ రోజు నవంబర్ 8న ఆయనను లిఫ్ట్ చేసిర్రు. ఆ రోజు మొత్తం అంటే ఏమంటారు టోల్గేట్ దగ్గర వర్ర రవీందర్ రెడ్డిని లిఫ్ట్ చేస్తున్న విజువల్స్ అన్ని కూడా ఆ రోజే వైరల్ అయినాయి. కానీ 10వ తారీఖున కోర్టుకు సరెండర్ చేసిర్రు. మరి ఈ 2 రోజులు 3 రోజులు ఏం చేసిర్రు అంటే ఆయనను తీవ్రంగా అన్అఫిషియల్ కస్టోడియల్లోకి తీసుకొని ఇక కూటమికి సంబంధించిన కీలక నేతలు వాళ్ళ కార్యకర్తలతో కుల్లబొడిపించారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. వాస్తవానికి వర్ర రవీందర్ రెడ్డి అంటే ఆ తొలినాళ్లలో కనీసం నడవలేకపోయిండు. మెజిస్ట్రేట్ దగ్గర కూడా తన ఆరోగ్య పరిస్థితులు తనను ఏ రకంగా చిత్రహింసలు పెట్టింది మొత్తం మెజిస్ట్రేట్ ముందర పూసకూర్చినట్టు చెప్పిండు. అప్పట్లో పోలీసులను విపరీతంగానే అక్షింతలు కూడా వేసింది కోర్టు. అయినా సరే ఈ పోలీసుల వైఖరిలో మాత్రం ఏమాత్రం మార్పు రాలి. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఏదైనా నియంత్ర పాలనలో ఉన్నామా? సరే, వర్ర రవీందర్ రెడ్డికి ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కొంత అభ్యంతరకరమే అనుకున్నాం. మరి చేబ్రోల్ కిరణ్ అనేటోడు వాడేమన్నా సత్యపూసనా శుద్ధపూసనా? బాజాప్తా పాయింట్ బ్లాంక్ అనే ఒక ఛానల్లో జగన్మోహన్ రెడ్డి కూతుళ్లకు ఏం సంబంధం రాజకీయాలకు? అంటే ఇంకా ఫ్యామిలీ పబ్లిక్ లైఫ్లో ఉంది, ప్రజాసేవలో ఉంది, ఆయన ఒక నాయకుడు అయితే ఇంక ఇంట్లో ఉన్న అందరినీ లాక్కొస్తారా? వాడు మాట్లాడిన మాటలు ఎంత ఎంత దారుణం అంటే మరి వాడిని ఏంది షర్టు నలగకుండా అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చి ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి టీడీపీ ఆఫీస్లో పచ్చపాటి ఆఫీస్లో కూర్చోబెట్టి ఇక సపరేలు చేస్తూ ఉంటారు. వాని మీద ఈగ కూడా వాళ్ళదు. మరి వర్ర రవీందర్ రెడ్డికి ఒక న్యాయం, చేబ్రోల్ కిరణ్కు ఇంకొక న్యాయమా? చేస్తే అందరిని ఒకటేలాగా ట్రీట్ చేయాలి కదా. అయినా ఇల్లీగల్ డిటెన్షన్ పేరుతో అన్అఫిషియల్ కస్టడీలోకి తీసుకొని కుల్లబొడిచే అధికారం మీకు ఎవడిచ్చిండు? ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులు అవన్నీ వాట్సాప్ స్టేటస్లు కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ పోస్టులు కావచ్చు, అన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా, లైవ్ ప్రూఫ్. మెజిస్ట్రేట్ ముందర పెడితే ఏం శిక్ష ఇస్తున్నాను? యావజ్జీవిత కారాగార శిక్ష విధిస్తున్నాను, లేకపోతే ఉరి శిక్ష విధిస్తున్నాను? అదంతా కోర్టుల పరిధి కదా. మీరు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎట్లా చర్యలు తీసుకుంటారు? కొట్టాల్సిన అవసరం ఏముంది? సో ఈరోజు కోర్టు ఈ వర్ర రవీందర్ రెడ్డి కేసును చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసు వాళ్ళకు ఇక బ్యాండ్ బాజా భారతే అనమాట. ఇప్పటి నుంచి ఏ కేసు తీసుకుపోయినా కోర్టు ముందరికి ఇక ప్రతిదీ అనుమానాస్పద దృష్టితో చూసే రోజులు వచ్చినాయన్నమాట. సో ఇది మన కూటమి సర్కార్లో జరుగుతున్న దుర్మార్గం అన్నట్టు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 బుక్ మనం చూపించారు కదా, అందరూ రాసుకొస్తా ఉన్నారు. చిత్రగుప్తుని పాపాలు లెక్క ఇక మొత్తం అవన్నీ రాసుకుంటూ వస్తారు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇక సేమ్ ఇవే అవలంబిస్తే టీడీపీ తట్టుకుంటుందా? ఒకసారి ఆలోచించుకో. కార్యకర్తలను ఎగదోస్తాం, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తాం, ఎవరో ఒక 5-10 మంది బలిపశువులు అవుతారు, నాయకులందరూ ఇళ్లలో కూర్చుంటారు. అవసరం ఇదంతా? రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ప్రజాస్వామ్యం మీద ఈ శాసనాల మీద ప్రమాణం చేసి చేయాల్సిన పనిదా? ఒకసారి ఆలోచించండి. ఇక తెగిడిచినోడికి తెడ్డెలింగం అన్నట్టు చేసుకుంటూ పోతే ఎవడు కాపాడాల్సింది? ఒక రకంగా అంటే ఈ అరెస్టుల కారణంగా సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులు, తర్వాత ఇట్లాంటివి భయంకరమైన పోస్టులు ఆల్మోస్ట్ ఆగిపోయినాయి. దీని వరకు అప్రిషియేట్ చేద్దాం, కానీ డీల్ చేసే విధానం ఇదా? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.